వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. వైసీపీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా భూ ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎక్కువగా ఆర్థిక బలం, రాజకీయ బలం ఉన్నవారు పేదల భూములు ఆక్రమించుకోవడం అనేది ఒక పరిపాటిగా మారింది. సంబంధించిన అధికారులు కూడా ఎవరికైతే అన్ని విధాల బలం ఉంటుందో వారికే సపోర్టుగా నిలబడుతూ ఉంటారు. ఎవరి భూమి అయితే ఆక్రమణలకు గురవుతూ ఉంటుందో వారు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా వారికి న్యాయం జరగదు. ఇలా మన రాష్ట్రంలో చాలామంది పేదలు భూ ఆక్రమణల విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒక సంఘటన జరిగింది. భారత సైన్యంలో పనిచేసిన ఒక వ్యక్తికి ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చింది. కానీ అందులో 3 ఎకరాల భూమి కొంతమంది ఆక్రమించారు. తమ భూమి ఆక్రమించారని సంబంధించిన బాధితుడు ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఆ భూ ఆక్రమణ గురించి ఒకసారి తెలుసుకుందాం. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో ఈ విషయం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మూరేవాన్ల పల్లికి చెందిన రామయ్య భారత సైన్యంలో ఉద్యోగం చేశారు. ఆయన రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వం జీవనాధారం కోసం 1975 సంవత్సరంలో అదే మండలంలోని తాటిగుంటపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1051లో 5.53 ఎకరాల భూమి మంజూరు చేసి పట్టా కూడా ఇవ్వడం జరిగింది. రామయ్య మరణాంతరం అతని కుమారుడు రైతు వెంకటాద్రి తన పేరుపై భూమిని ఆన్లైన్ చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాడు. అయినా వారు పట్టించుకోలేదు. ఆ భూమిపై కన్నేసిన మూరేవాన్లపల్లికి చెందిన మోహన్ రెడ్డి, పెద్దవంకపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకుడు నారాయణ రెడ్డి ఇటీవల దానిని ఆక్రమించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటాద్రి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకే ఒత్తాసు పలకడంతో పాటు ఆ భూమితో సంబంధం లేదంటూ వెంకటాద్రితో సంతకాలు చేయించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటాద్రి గురువారం తెల్లవారుజామున తన ఇంటి పక్కనున్న చెట్టుకు ఉరివేసుకొని తన సావుకు కారణం నారాయణ రెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పమిలేటి కారణమని సూసైడ్ నోటు రాసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన ఆత్మహత్య తర్వాత అయినా ఆ భూమిని తన కుమారుడు, కుమార్తె పేరిట ఆన్లైన్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా వెంకటాద్రి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులు భూ ఆక్రమణలు చేస్తున్నారు, ప్రభుత్వ భూములు, పేదల భూములు విచ్చలవిడిగా ఆక్రమించుకుంటున్నారని అప్పట్లో ఆరోపణ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు కూడా భూ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక్కసారి మనందరం ఆలోచించాలి. అతను భారత సైన్యంలో పనిచేశాడు. ప్రభుత్వం తరపున ఆయన జీవనాధారం కోసం ప్రభుత్వం భూమి ఇచ్చింది, 5 ఎకరాల 50 సెంట్లు. ఆ భూమిని కూడా కబ్జా చేస్తే అధికారులు బాధితునికి న్యాయం చేయలేకపోయారంటే ఇక భూ ఆక్రమణలు ఆపేది ఎలా అనేది ఒకసారి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములు ఎలాగో ఆక్రమణలు చేస్తున్నారు, కానీ పేదల భూములు కూడా ఇలా కబ్జాలు చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఒకసారి రాజకీయ నాయకులు ఆలోచించాలి, అధికారులు కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే దీనిపైన ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చ అయితే సాగుతూ ఉంటుంది. మరి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా పోయే అవకాశం ఉంటుంది.
ఈ బాధితులకు సాయం చేయాలని కోరుకుందాం.